మాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివావు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీఎస్. జెడ్పీఎస్ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్. నైన్త్ చదివా? 10th. టెన్త్ చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీ టు గాడ్. దేవా ఇక్కడికి మీరు చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం ప్రభువు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగా. పరిశుద్ధాలంకారములతో మన ప్రభువుని పూజించుడి. పరిపూర్ణులై ప్రభు సన్నిధిలో మన దేవుని ఆరాధించుడి. పరిశుద్ధ
హల్లెలూయా. ఇలా ఎల్లరితో దూతలందరితో స్తుతి పాత్రుండు యేసువే. ఎల్ల కాలమందు ఎల్లవేళ యందు స్తుతి పాత్రుండు నా తండ్రే. ఇలా ఎల్లరితో దూతలందరితో స్తుతి పాత్రుండు యేసువే. ఎల్ల కాలమందు ఎల్లవేళ యందు స్తుతి పాత్రుండు యేసయ్యా. మనము వాక్యదానంలోనికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని, మరణ భయమును చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివారాయను. దేవునికి వాక్యము కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బూరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను తండ్రి మీ సిలువ చాచున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివారాయను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత స్పష్టముగా ఇక్కడ మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన పద్ధతిని, ఆయన విధానాన్ని, ఆయన శక్తిని, ఆయన క్రియలను, ఆయన పనులు, వీటన్నిటినీ ఈ ఒక్క మాటలో దేవుడు చక్కగా వివరించి వేశాడు. ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడు అన్న మాటను, ఎందుకు ఆయన సాతాను జయించాడన్న మాటను, ఎందుకు దాని మరణములను విడిచారన్న మాటను, ఎందుకు ఈ సృష్టిని చేశాడన్న మాట కూడా అన్నీ కూడా ఈ ఒక్క పదములోనే ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా మన దేవుని బిడ్డలు అబ్రహాము సంతతి అందరూ కూడా మనందరం కూడా రక్త మాంసములు గలవారై ఉన్నాం. అదే విధముగా యేసుక్రీస్తు కూడా రక్త మాంసములు గలవారిగా వచ్చారు. దేనికోసం వచ్చారంటే మరణ భయము నుండి, మరణ దాస్యము నుండి మనల్ని విడిపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాకముందు మనందరము మరణం అనే ఒక దాస్యము కింద ఉన్నాం. మరణం అనే ఒక దాస్యము కింద మనము కొట్టుమిట్లాడుతున్నాం. ఇంకా చెప్పాలంటే బానిసలుగా బ్రతుకుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు
ఒక 400 సంవత్సరాలు ఇంచుమించు బానిసత్వంగా బ్రతికారు. కానీ మనమైతే జీవితాంతం బానిసత్వంగా బ్రతుకుతున్నాం. జీవితాంతం దేవునికి మహిమ కలుగునగాక. జీవితాంతము బానిసత్వాలుగా బ్రతుకుతూ జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినామో చూడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితికి దిగజారిపోయినామంటే ఆదాము అవ్వలు చేసిన ఆ ఒక్క పనికి మనమేమైపోయినామంటే జీవితాంతం అనగా జీవితము ఇంకో జీవితము మానవుడు ఉన్నంత వరకు దాస్యము కింద వెళ్ళిపోయినాడు. అనగా కంప్లీట్గా సాతాను యొక్క హస్తంలోనికి వెళ్ళిపోయినాడు. ఇక మనిషి సాతాను వశమైపోయినాడు. సాతాను చెప్పినట్టుగా చేసే స్థితికి వెళ్ళిపోయాడు. సాతాను ఏం చెబితే అదే చేయటం, ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉండటం, ఆ విధంగామైన మన జీవితం మీద సర్వ అధికారము వాడే పొందుకున్నాడు. అంతేకాకుండా మరణము వాడి చేతిలో పెట్టుకున్నాడు. దాని ముళ్ళు కూడా వాడి చేతిలో ఉంది. ఎవరిని గుచ్చాలంటే వాడిని గుస్తాడు, వాడిని చంపేస్తాడు. ఎవరిని చంపాలంటే వాడిని చంపేసుకుంటాడు, వాడి ఇష్టం. ఎందుకంటే వాడికి సర్వ అధికారము మనమే వాడికి అప్పగించాం. మనల్ని ఏలే అధికారం వాడికి ఇచ్చాం. నిజంగా చెప్పాలంటే మనము వాడిని వేలాలి, అది మన అధికారం. వాడిని తలను చితక దొక్కాల, అది అధికారం. వాడిని జయించాలా, ఇది మనకిచ్చిన అధికారం. అయితే మనం ఏమైపోయినామంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇచ్చిన అధికారాన్ని, ఏలే అధికారాన్ని పోగొట్టుకొని ఏలబడే అధికారంలోనికి వచ్చాం. ఏలే వాళ్ళమై ఉండి ఏలబడే వాళ్ళముగా మారిపోయాం. ఎందుకు మారామంటే పాపము, ఆజ్ఞ అతిక్రమము ఏ వ్యక్తులైతే చేస్తారో వారు ఏలే స్థితిలో నుండి పడిపోయి ఏలబడే స్థితికి వస్తారు. ఆత్మీయ జీవితంలో మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఉన్నంత వరకు ఈ లోకాన్ని సాతానులు ఏలుతూ ఉంటారు. పరిశుద్ధత ఉన్నంత వరకు నీ సృష్టి మీద అధికారం మన మీద మనకుంటుంది. పరిశుద్ధత దేవునితో సంబంధ బాంధ్యములు ఉన్నంత వరకు మరణం మీద మనకు అధికారం ఉంటుంది. అందుకే చూడండి, చాలామంది చనిపోయే ముందు కూడా చెబుతూ ఉంటారు, ఇదిగో నేను 3 రోజుల్లో చచ్చిపోతాను, నేను 2 రోజుల్లో చచ్చిపోతాను, ఇంకా 6 నెలల్లో చచ్చిపోతాను ముందే చెప్తారు. ఎందుకు ముందే చెప్పగలుగుతారంటే తన మరణం మీద వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఆ డేట్లు చెప్పి వాళ్ళు చచ్చిపోతారు. దేవుని స్తుతి కలుగునగాక. అనగా మరణం మీద అధికారము ఎవరికి వస్తుందంటే పరిశుద్ధత కలిగిన వారి మీదకి వస్తుంది. దేవుని బిడ్డలకు వారికి వాడి ప్రాణము వాళ్ళ చేతిలో ఉంటుంది. యేసు క్రీస్తుకు ఏ విధంగా తన ప్రాణము ఆయన చేతిలో ఉన్నదో, నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన రూపంలో మార్చబడితే నీ యొక్క ప్రాణము కూడా నీ చేతిలో ఉంటుంది. దేవుని స్థితి కలుగునగాక. హల్లెలూయా. నువ్వు తీసుకోమన్నదాకా దేవుడు నిన్ను తీసుకోడు. అమ్మా తీసుకుంటాడా? కొద్దిగా భర్త కొట్టంగానే ఇంకా బతకటం అనవసరం, చచ్చిపోవటం మేలు. దేవా నన్ను తీసుకో ప్రభువా, తీసుకో. కష్టాలు ఎక్కువైతే తీసుకో, బాధలు ఎక్కువైతే తీసుకో, ఇంట్లో బియ్యం లేకపోతే తీసుకో, పట్టు చీర లేకపోతే తీసుకో, బంగారం లేకపోతే తీసుకో, కొత్త బట్టలు లేకపోతే ఎందుకు ఈ బతుకు తీసుకో. అబ్బా, కొత్త బట్టలు అయితే బతుకు వెళ్ళిపోతా అమ్మా? ఏం బతుకులు రా బాబు. తీసుకునే దానికి అధిక అసలు ఏమాత్రం కొద్ది కూడా పొంతం లేదు. అదే కానీ దేవుడు నాకు అధికారం ఇస్తే ఎవరినైతే తీసుకోవాలి వాళ్ళు తీసుకున్నాడు. దేవుడు స్థితి కలుగునగాక. పొరపాటున నోట్లోంచి అయ్యా నేను బతుకున్నా అయ్యా అంటే వచ్చేసాను, మొత్తం తుప్పు వదిలిపోయాడు. అందరు ఇవుడు కూడా 2వ సారి ఆ నోట్లో మాట్లాడకుండా జాగ్రత్త పడాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు అయిపోయింది. ఏదన్నా అడిగితే చాలు, చేయకపోతే తీసుకో, నేను బతకటం అనవసరం రా. వాడేం చేస్తాడు పక్కనుండి, అవునరా నువ్వు బతకడం అవసరం, ఇప్పుడు దాకా 2 రోజులు బతుకుడే, ఎందుకంటే నువ్వు కొద్దిగా దేవుడికి అటుగా ఉన్నావు కదా, కంప్లీట్గా మార్చిన తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను అనుకుని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అందుకే జాగ్రత్త. సాతాను వాడి తంత్రాలను మనం ఎరిగిన వారిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము శత్రు బలం మీద జయము పొందుకుంటాం. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. శత్రు బలం మీద జయమును, అధికారమును పొందుకుంటాం. అందుకే దేవుడు అటువంటి స్థితిలో ఉన్న మనలను
ఆయనే మానవుడిగా మాంసములు రక్త మాంసములు ధరించుకొని, ఇదిగో ఏమి చెప్తున్నట్టు చూడండి, ఈ వాక్యమును చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్కయు బలము గలవానిని, అనగా మరణం యొక్క బలము అంటే ఎవరికుంది? సాతానుకుంది. అనగా వాడి పేరు పక్కన రాయబడింది అపవాది. ఎవరు ఆ బలము వాడికి ఇచ్చాడు? దేవుడిచ్చాడా? ఇవ్వలేదు. దేవుడు వానికి ఆ బలాన్ని ఇవ్వలేదు. మరి ఎవరు ఇచ్చారంటే మనమే సాతానుకు బలాన్ని ఇస్తున్నాం. నీ నోటి మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా నీ మీద వానికి అధికారాన్ని ఇస్తున్నావు. ఎందుకంటే దేవుడు మనకి సృష్టిని ఏలే అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. సృష్టిని ఏలే అధికారం మానవులకి ఇస్తే ఈ అధికారాన్ని వానికి తాకట్టు పెట్టేశారు, అనగా వారికి లోబడిపోయారు. నీ అధికారం వారికి ఇచ్చేశారు. కంప్లీట్గా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వానికిచ్చి వానికి ఎదురే దాసత్యము చేస్తూ బ్రతుకుతున్నారు ప్రజలు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, మనము దాస్యం అనే కాడి నుండి విరగొట్టబడి దేవుని యొక్క రక్తం ద్వారా స్వతంత్రమైన దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా ఎందరైతే బాప్టిజం పొందకుండా ఉంటారో వాళ్ళందరూ సాతాను యొక్క చేతిలో కాడిగా ఉంటున్నారు, అనగా సాతాను చేతిలో బందీలుగా ఉంటున్నారు. సాతాను చేతిలో వారు దాసత్వం పడుతున్నారు. నీ మీద అధికారము దేవునికి లేదు, సాతానికే ఉంది. సాతానికి నీ మీద అధికారం ఉంది. వాడు నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు, నేను ఇష్టం వచ్చినట్టుగా వాడు తయారు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. నేను ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా వాడు నేను నాశనం చేస్తూ ఉంటాడు. అందుకే మనము మన అధికారము దేవుని చేతిలో ఉండాలి. దేవుని స్తుతి కలుగునగాక. మన మీద సర్వాధికారం ప్రభు చేతికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, పరిశుద్ధత కలిగి నువ్వు ప్రభులో ఉంటే నీ మీద సాతానుకు అధికారం ఉండదు, నీ మీద సాతానుకు బలం ఉండదు, నీ మీద సాతాను ఎట్టి పరిస్థితుల్లో నీ మీద ఎట్టి అధికారము లేకుండా నువ్వు నిలబడగలుగుతావు. అందుకే ఎప్పుడు ఆ యొక్క దాస్యమని కాడి ఉంది, వాని మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, అనగా జీవిత కాలమంతా, మనిషి జీవించిన కాలమంతా, నీవు జీవించిన కాలమంతా, మన పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు జీవించిన కాలమంతా సాతాను యొక్క దాస్యము కింద ఉన్నామని వాక్యం చెప్తుంది. అయితే యేసు క్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్త మాంసములు గలవారిగా వచ్చి మనల కొరకు ఆయన బలియాగము చెంది దాస్యం అనే కాడి నుండి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి మరలా నీకు అధికారం ఇచ్చినాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు శత్రు బలమంతటి మీద నీకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు నువ్వు దేవుని పేరు చెబితే సాతాను నీకు లోబడాల్సిందే. దేవుని పేరు చెబితే సాతాను మనకు లోబడాల్సిందే. దేవుని పేరు చెప్పినప్పుడు నీకు లోబడుతుందంటే నీవు కాడి నుండి విడిపించబడ్డావు. దేవునికి దాస్యత్వము నుండి విడిపించబడ్డావు. దాస్యత్వము నుండి విడిపించబడి దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంతమంది స్వతంత్రంగా ఉన్నారు? చేతులు పైకెత్తండి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంతమంది దాసత్వం చేస్తున్నారు? చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? స్వతంత్రం అంటే కొంతమంది ఎత్తారు, దాసత్వం అంటే ఎత్తట్లా. ఎందుకు సిగ్గుపడతారు? బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా దాసత్వంలో బ్రతుకుతున్నారు అంతే. నువ్వు బాప్టిజం పొందలేదంటే నువ్వు స్వతంత్రులు కావు, క్రీస్తు రక్తంలో విడిపించబడిన వ్యక్తివి కావు. నువ్వు బానిసవి. ఎవరికి? సాతానుకి. వాడు నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. వాడు నీ అవయములో ప్రతి అవయవాన్ని వాడి చేతిలో పెట్టుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు మంచి ఆరోగ్యం ఉంది, ప్రభువుని నమ్ముకోకపోయినా బాప్టిజం పొందినా పొందకపోయినా నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకేం బాధ లేదు అనుకుంటూ ఉంటాం.
అది భ్రమ, అది భ్రమ. వాడు నీ అవయవాలన్నిటి మీద వాడికి అధికారాన్ని ఇచ్చావు కాబట్టి వాడు ప్రతి అవయవాన్ని చిన్నగా తీసుకెళ్తాడు. వాడు ఎప్పుడు కూడా హఠాత్తు పని ఎప్పుడు చేయడం గుర్తుపెట్టుకో. సాతానుగాడు చేసే పని ఏంటంటే వాడు ఎప్పుడు డైరెక్ట్గా ఒకేసారి అటాక్ చేయడు. వాడేంటి ఒక ప్లాన్ ఉంటుంది వాడికి. నీకు నాకే ప్లాన్లు ఉండవు, తినటం పోవటం తప్ప ఇంకోటి ఉండదు మనకి. వాడికి అట్ట కదా ప్లాన్స్ ఉంటాయి వాడికి. నిన్ను నాశనం చేయడం కొరకు దాదాపు నీ ఆయుష్కాలం ఒక 70 సంవత్సరాలు అనుకో. వాడు 69.9 దాకా వాడు ప్లాన్ ఉంటుంది. దేవుని స్తుతి కలుగున్న గాక. ఎక్కడ దాకా? లాస్ట్ ఒక పాయింట్ దాకా కూడా నీ మీద ప్రణాళిక కలిగి ఉంటాడు, గోలు కలిగి ఉంటాడు, ఒకే విధంగా ప్రణాళిక కలిగి ఉంటాడు. వాడి ప్రణాళిక అంత ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రణాళిక. లాంగ్ టర్మ్ తీసుకెళ్ళిపోయి నీకు ఏ దెబ్బ తగిలిన తగలనట్టుగా నటిస్తూ నీలో ఉన్న ప్రతి అవయవాన్ని చిన్నగా బ్లాక్ చేసుకుంటూ ఎప్పుడుకో నిన్ను కంప్లీట్గా వాడు వశపరుచుకున్న తర్వాత, నువ్వు వాడి బిడ్డగా మారిపోయిన తర్వాత అప్పుడు నిన్ను వాడు చంపేస్తాడు. అప్పుడు దాకా నువ్వు అడిగిన మొత్తము ఇస్తాడు. తా అంటే వాడు తందానంటాడు, వాడు తందానని నువ్వు తా అంటావు. ఇప్పుడు దాకా నువ్వు చచ్చేదాకా. మరి ఆ వ్యక్తికి ఎప్పుడు తెలిసిందంటే ఇంకొక నిమిషంలో మరణము నీ మీదకు ప్రాప్తిస్తుందనగా అప్పటికి అర్థమైంది వాడు చేసిన తప్పేంటో. అప్పుడు ఆ సమయంలో కేకలు వేయటం తప్ప వాడికి ఏమీ మిగలదు. మనిషి ఈ విధముగా దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోయి వారి జీవితాలను వాడు పాడు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. యేసుక్రీస్తు జీవితకాలము మనలను వెంటాడుతున్న ఆ దాస్యం అనే కాడిని విరగొట్టాడు. దేవుని స్తుతి కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టడానికి ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరము కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప
దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని అధికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.